ఈరోజు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం అయితే ప్రతిపక్షం పెట్టింది. ఆ ఆ యొక్క చర్చలో భాగంగా మంత్రి కిరణ్ రిజిజు గారు అప్పట్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని కౌగిలించుకున్నారు. ఆ కౌగిలించుకున్న తర్వాత మిగతా ఎంపీలను చూస్తూ కళ్ళు ఎగరేశారు. తర్వాత ఆయన సీట్లు ఆసీనుడయ్యారు. దీని గురించి కిరణ్ రిజిజు మాట్లాడుతూ అది హుందాతనం కాదు, ఇలాంటి నేతను నేను ఎప్పుడూ చూడలేదు అన్న విధంగా మాట్లాడితే దానికి ప్రియాంక గాంధీ గారు ఏమొచ్చేసి గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీని బీజేపీని ఎదుర్కొంటున్నటువంటి నేత ఒకే ఒకరు రాహుల్ గాంధీ. ఆయన గురించి మీరు ఇప్పుడు ఇక్కడ విమర్శలు చేయకండి అన్న విధంగా మాట్లాడారు. అప్పుడెప్పుడో నెహ్రూ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ నెహ్రూ చెప్పినటువంటి వ్యాఖ్యల్ని మీరు గుర్తు చేసుకోండి, మీకు బుద్ధి వస్తుంది అన్న విధంగా కిరణ్ రిజిజు మాట్లాడితే మీకు ఎప్పుడు లేనటువంటి ప్రేమ ఇప్పుడు నెహ్రూ మీద పుట్టుకొచ్చిందా, పొంగుకొచ్చిందా అన్న విధంగా ప్రియాంక గాంధీ అయితే మాట్లాడారు. అయితే ఇక్కడ ఈ సభలో ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నరేంద్ర మోదీ గారు లేరు, రాహుల్ గాంధీ కూడా లేరు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు గ్యాస్ పరిస్థితి, చమురు పరిస్థితి ఏంటి అనేది అటు మంత్రులతో కీలకమైనటువంటి భేటీలో ఉన్నారు. అలాగే మరొక వైపు ఏమొచ్చేసి హార్మోజ్ జలసంధి నుంచి ఆ యొక్క నౌకల్ని రప్పించే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.